గరికపాటి నరసింహారావు బ్రాహ్మణ తత్వంతో ప్రవచనాలు బోధిస్తున్నాడని ప్రజా సంఘాలు ప్రతినిధులు పేర్కొన్నారు. ఇటీవల విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు భగత్ సింగ్, జూపటి శ్రీనివాసరావు, నీలాంబరం, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులను కించపరిచే విధంగా ప్రవచనాలు చేసిన గరికపాటిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పద్మశ్రీని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పారు. నరసింహరావుని మెంటల్ హాస్పిటల్ చేర్చాలి. గరికపాటి నరసింహరావుని విద్యా హాస్పిటల్ చేర్చాలి. గరికపాటి నరసింహరావుని బ్రాహ్మణ సంఘాలు బహిష్కరించాలి. పెద్దవాడి మధ్య చేతిలో ఉన్న గరికపాటి నరసింహరావుని ఇంట్లో బయటికి రానియకూడదు. గరికపాటి నరసింహరావుని బయటికి రానియకూడదు. గరికపాటి పద్మశ్రీ అవార్డుని రద్దు చేయాలి. నైతిక బాధ్యత వహించి గరికపాటి రాజీనామా చేయాలి. గరికపాటి రాజీనామా చేయాలి. పద్మశ్రీ అవార్డుకి ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు ప్రవచనం ప్రజల్ని చైతన్యం చేసేందుకు ఆయన చేసే ఉపన్యాసాలు అద్భుతంగానే ఉంటాయి. కానీ మైండ్ చెడి ఈ నడమధ్య కాలంలో పేద వర్గాల బహుజన పిల్లలను మధ్యాహ్న పథకంలో గుడ్లు పెడతాం ఏంటి, డ్రెస్సులు ఇవ్వటం ఏంటి, భోజనాలు పెడతాం ఏంటి, ఇవన్నీ వేస్ట్ ఖర్చులు, అవన్నీ వేస్ట్ అని చెప్పి అవన్నీ తీసేయాలని, చదువుకుంటే చదువుకోండి లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి అని ఒక దుర్మార్గమైన భాషను వాడాడు. కనుక మేమందరం కూడా ప్రజా సంఘాలు అందరం కూడా గరికపాటి నరసింహారావు పద్మశ్రీ అవార్డును తీసేయాలని, ఖచ్చితంగా ఆయన మీద ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అతను చేసి ప్రవచనాలు మంచి ప్రవచనాలు చేసి ఇలాంటి దుర్మార్గ ఆలోచన కలగటం అనేది మేము ప్రజా సంఘాలు అందరం కూడా ఖండిస్తున్నాం. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రవచకుడు అనేక సూక్తుల్ని తెలుగు రాష్ట్రాలలో ఆయన బోధిస్తూ ఉంటారు. గరికపాటి నరసింహారావు గారు ఆయన మధ్యాహ్నం బడి పిల్లలు తినేటటువంటి ఆహారం మీద, పిల్లలకు పెట్టేటువంటి ప్రభుత్వం పెట్టేటువంటి గుడ్డు మీద ఆయన మాట్లాడటం సిగ్గుమాలిన చర్య. ఈ దేశంలో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో, బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఉన్నారో వాళ్ళ పిల్లలని ఆర్థికంగా చేయలేకపోయినా ఆహారపరంగా పౌష్టిక ఆహారం ఇచ్చి మంచి విద్యని అభ్యసించడానికి ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి విద్యార్థుల్ని డెవలప్ చేస్తేనే ఈ దేశం బాగుపడిద్దని చెప్పి అన్ని ప్రభుత్వాలు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుంటే ఇతగాడు మధ్యాహ్నం భోజనం పథకం ఎందుకంటాడు, వాళ్ళకి సరైన భోజనం అవసరం లేదంటాడు, వాళ్ళకి సబ్బు పిల్లలు అవసరం లేదంటాడు, ఆయనకి గుడ్డు అవసరం లేదు పిల్లలకి అంటాడు. ఏమిటండి ఇది? ఏమి జ్ఞానం మీది? మీకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ప్రభుత్వం. ఆ పద్మశ్రీ అవార్డు ఇచ్చిన దానికైనా సరే సరైన గౌరవంగా మాట్లాడటం అనేది మీకు అలవాటు తప్పినట్టుంది. మీరు మతి చెల్లించి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆసుపత్రిలో చూపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో పిల్లలు చదువుకుంటేనే ఈ దేశం అభివృద్ధి అవుతుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం అభివృద్ధి అవుతుంది. పిల్లలు ఆరోగ్యం లేకుండా, విద్య లేకుండా అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అనేక సామాజిక వర్గాలకు మారు అనేక ప్రభుత్వాలు వస్తామని అధికారంలోకి ఎవరు వచ్చినా కూడా మధ్యాహ్నం భోజనం పథకం మాత్రం తీసేట్లా ఖచ్చితంగా అవసరమని, అనివార్యమని కొనసాగిస్తూ ఉన్నారు. ఇతగాడు మధ్యాహ్న భోజనం పథకం వద్దంటాడు, పిల్లలకు గుడ్డు వద్దంటాడు, మతి చెల్లించినట్లుగా మేమైతే భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఇతను పిచ్చాసుపత్రులను చూపించుకోవాలి, లేదంటే
మరి అతని యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించి కుటుంబ సభ్యులు మరి నరసింహరావు గారిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పేద పిల్లల జోలికి వచ్చినా, పేద పిల్లల యొక్క ఆహారం జోలికి వచ్చినా, పేద పిల్లలు తినే గుడ్డు జోలికి వచ్చినా మరి ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు నైతిక బాధ్యత వహించి పద్మశ్రీ బిరుదుకి మరి రాజీనామా చేయండి, అది వదులుకోండి. నైతిక బాధ్యత వహించకపోతే మీకున్న విలువలు దిగజారిపోతాయని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇవాళ పెద్ద చర్చనీయాంశం జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగం కల్పించినటువంటి 21A హక్కుని కాలరాయటానికి సంబంధించి అనైతికంగా గరికపాటి నరసింహరావు గారు మాట్లాడటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఆయన ప్రవచనాలు మాట్లాడుకోగానే ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం అంటే ఈ యొక్క బ్రాహ్మణ తత్వాన్ని మరొకసారి బయటపెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. గతంలో రాజ్యాంగం రాకముందు మనువాదులు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, శూద్ర కులాలకు సంబంధించి చదువుకోకూడదని, విద్య లేకుండా చేయాలని కుట్ర చేస్తే దాన్ని రాజ్యాంగం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడాను పైకి తీసుకురావడానికి పనిచేస్తూ ఉంటే దాన్ని కాలరాయటానికి గరికపాటి నరసింహరావు గారు మరొక కొత్త సూత్రం తీసుకుంటున్నారు. అంతేకాదు ఈ యొక్క డబ్బులన్నీ కూడాను నీ జోబులే కాదు, ఈ ప్రభుత్వాలు ఏలేటువంటి పాలకులే కాదు, పేద వర్గాలకు సంబంధించి ఈ దేశంలో ప్రతి పౌరుడు కొనే వస్తువు మీద పన్నులు పడతా ఉన్నాయి. ఆ పన్నుల రూపంలో వచ్చినటువంటి వాటిని ఖర్చు పెట్టడమే తప్ప మరొకటి జేబులే కాదు. ఇవన్నీ కూడా ప్రజల డబ్బు, ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు చెప్తున్నాయి ఇక్కడ నిరక్షరాస్యత కొనసాగుతూ ఉందని. అది లేకుండా చేయాలంటే ఏం చేయాలి? కేవలం ఇదివరకు బ్రాహ్మణే చదువుకునేవాళ్ళు, అటువంటిది ఇవాళ అన్ని వర్గాలు చదువుకొని పైకి వస్తుంటే దాన్ని కాలరాయటానికి మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి దీన్ని మరలా అవహేళన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గరికపాటి నరసింహరావు గారికి దేశవ్యాప్తంగా బుద్ధి చెప్తా ఉన్నారు. సిగ్గు లేకుండా ఇంతవరకు నువ్వు క్షమాపణ చెప్పలేదు, ఇంతవరకు నువ్వు వివరణ ఇవ్వలేదు. ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డుని తిరిగి గవర్నమెంట్కి ఇవ్వాలా. అంతేకాకుండా ఈయనకి సంబంధించి ప్రభుత్వమే కేసు పెట్టి ఇతని మీద ఆంధ్ర రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో తిరగకుండా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.